పరిశుద్ధ ప్రవాహిని, ఇది పరమాత్మ ప్రబోధిని. పరిశుద్ధ ప్రవాహిని. పరిశుద్ధ ప్రవాహిని అను ఈ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, ఈ కార్యక్రమము చూసి దైవ ఆశీర్వాదాలు. దేని విలువ దానిదే. ఈ లోకంలో బలమైనది ఏం చెప్పండి అబ్బా, నీకు రాసుకొని వస్తా. బలమైనది ఏంటి ఈ లోకంలో చెప్పండి? ప్రపంచంలో బలమైనది ఇనుము. అవునా అవునా కాదా? ఇనుము మీరు ఉంచగలరా? ఎవరైనా చేయగలరా? ఏమన్నా ఏమి అంత బలమైంది. అయితే ఆ ఇనుమును కూడా వంచగల శక్తి దేనికి ఉంది? నిప్పుకుంది కదండి. నిప్పు ఇనుము కూడా వంచేస్తుంది, కరిగిచ్చేస్తుంది. అయితే నిప్పు కంటే కూడా బలమైంది ఏం చెప్పండి అమ్మా? నీరు. వెరీ గుడ్, అందరూ బాగా నేర్చుకొని వచ్చారు పాట. అలా నీరు అంతకంటే మనకు బలమైంది కదా. ఆ నీరు ఆ మంటను కూడా కాల్చేయగలదు. నీరు కంటే బలమైంది ఉంది ఏం చెప్పండి అమ్మా? మనిషి. అవునా? ఆ నిప్పును కూడా కాల్చేసే శక్తి నీరుకుంది. ఆ నీరు మనిషి ఇప్పుడు రోజుకి 3 లీటర్లు 4 లీటర్లు తాగుతున్నాడు. గొడ అంటామా? అంత శక్తి కలది ఎవరుకుందంటే నీరుకుంది, అంత మనిషికి ఉంది కదా. ఆ మనిషిని కూడా నశింపజేసే శక్తి ఎవరుకుంది? మరణానికి ఉంది. అవునా? మరణం ఆ మనిషిని చంపేస్తుంది. అవునా? మరణం కంటే ఆ మరణాన్ని కూడా మింగేయగల శక్తి, జయించగల శక్తి ఎవరుకుంది? దేవునికి ఉంది. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 25వ అధ్యాయం త్వరగా యెషయా గ్రంథము అమ్మా ఆ మాట చెప్పి మన దేవుని వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం చదవాలా. యెషయా 25:8 మరెన్నడను ఉండకుండా మరణము నాయన విన్నారమ్మా, మరణాన్ని మింగేస్తాడు. ఆయనకి అసాధ్యమైంది ఏముంది? లోకంలో ఎన్నెన్నో ఉన్నాయి. ఇనుము ఉన్నాయి, అగ్ని ఉన్నాయి, నీరు ఉన్నాయి, మనిషి ఉన్నాయి కదా. ఈ మనిషి అన్నింటిని కూడా జయించుకుంటూ వస్తున్నాడు. అయితే మరణం కాడికి వచ్చేందుకు మనిషి కూడా ఓడిపోతున్నాడు. అయితే ఈ మరణాన్ని మింగివేయగల శక్తి దేవునికి ఉంది. హల్లెలూయా. గరిగ హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు దేనికి అన్నిటికీ భయపడ్డ కానీ ఒకదానికే భయపడేది. దేనికంటే మరణానికే కదా. ఆ మరణాన్ని కూడా మింగేయగల శక్తి దేవాతి దేవుడు ఉన్నతుడు కదండి, దేవునికి ఉంది. కాబట్టి అంతటి సమర్థవంతమైన దేవుణ్ణి మనందరము కలిగి ఉన్నాం. అవునా? కొందరేనా? అందరా చెప్పాలి. అందరం కూడా కలిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి వీ షుడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. దేని విషయం కూడా కలత చెందకూడదు, భయం చెందకూడదు. దేవుడు మనకు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు విలువనిచ్చాడు. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఇది దినము దేవుని వాక్యంలోకి వెళ్దాం. అలాంటి మరి ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఎవరు చెప్పనమ్మా? యేసుక్రీస్తు. ఆయన ప్రధాన యాజకుడు, ద మోస్ట్ హై ప్రీస్ట్. ఈరోజు మనం ప్రధాన యాజకులు ఉన్నటువంటి విలువను మనం కొన్ని తెలుసుకుందాం. సరేనా? ప్రధాన యాజకుడు. అందుకనే దేవుని వాక్యాలు చూడండి త్వరగా మనం తీద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, దయచేసి దీనికి వాక్యాన్ని త్వరగా మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. సరేనా? ఈ మాటలో దేవుడు మనకి ఈ వాక్యంలో మనకి ఏమేమి మాట్లాడుతున్నాడో, ఏమేమి మనకు బోధిస్తున్నాడో మనందరూ కూడా కొంచెం శ్రద్ధగా దేని యొక్క వాక్యాన్ని వింటూ మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. చూడండి, దేవుని వాక్యంలో నుంచి మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6 ఇవన్నిట్లో కూడా మనకు కొంచెం దీనికి కావలసినటువంటి వాక్యం మనకు దొరుకుతుంది. చూడండి, మన 4వ అధ్యాయము 14 చదవండి ఒకసారి. 14 ఆకాశ మండలము గుండా వెళ్ళిన, బాగా వినాలి, దేవుని కుమారుడైన యేసువను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక పడుదుము. మన ప్రధాన యాజకుడు
బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మనవలే శోధింపబడినను గనుక మనము కనికరింపబడి ధైర్యముతో చేరుదుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది గమనిద్దాం. ప్రధాన యాజకుడు అంటే హూ ఇస్ దిస్ హై ప్రీస్ట్? ఎవరు ప్రధాన యాజకుడు? చూడండి, పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకులు ఉన్నారు, తర్వాత ప్రధాన యాజకులు ఉన్నారు. ఈ యాజకుడే ప్రధాన యాజకుడిగా వస్త్రములు ధరించుకొని పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరంకు ఒక్కమారు మాత్రమే లోనికి వెళ్ళి ఆయన తన కోసమును తన ప్రజల కోసమును తన పాపముల నిమిత్తము ప్రజల పాపం నిమిత్తము మధ్యవర్తిగా వహించి ఈ ధర్మమును లేకపోతే ఈ యొక్క పనిని చేయుటకు నిర్ణయించబడినవాడు ప్రధాన యాజకుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలా. అంటే ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రాసెస్. ఇది పరలోకమందున్నటువంటి యెరూషలేము పట్టణమునకు అంటే పరలోకమున్నటువంటి ఆ గుడారమునకు యేసుక్రీస్తే ఆయన నిత్య ప్రధాన యాజకుడుగా నిరంతరము ఏలుచున్నటువంటి పరిపాలించున్నటువంటి ప్రధాన యాజకుడు అనండి, లేకపోతే ఆయనే దేవుడు అనండి కదండి. ఆయన మన పక్షముగా ఈ కార్యమును ఆయన జరిగించిన వాడని దేవుని వాక్యము మనకు సెలవుపడుతుంది. దీనిని ఆది కాండములో ఎవరి ద్వారా ప్రారంభించాడు అంటే చూడండి, నిర్గమకాండము 28వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కొన్ని మాటలు. నిర్గమకాండము 28వ అధ్యాయంలో ఇక్కడ అహరోను సంతతికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. చదవండి. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోనును అహరోను కుమారులైన నాదాబును అబీబును ఈతామారును ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను పుట్టవలను. నాకు యాజకుడగినట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు. నేను జ్ఞానాత్మతో నింపిన ఆజ్ఞయము. చూసారండి, ఇంకా చాలా ఉంది అక్కడ. అయితే 28వ అధ్యాయంతో చదువుకుంటే మనకు అక్కడ అర్థమవుతుంది. ఈ ప్రధాన యాజకులు లేకపోతే యాజక ధర్మము జరిగించేవారు లేవి వంశస్థులకు దేవుడు ఒక అనాయింటింగ్ ఇచ్చాడు, అంటే ఒక అభిషేకాన్ని ఇచ్చాడు. దేవుడు వారిని ప్రత్యేకపరుచుకున్నాడు దేవుని యొక్క పరిచర్య నిమిత్తం. గమనించండి, ఇది సాదృశ్యమైంది, ఇది పరలోక ప్రతిబింబము మాత్రమే. ఈ దేవుని ఈ గుడారము కదండి, ఈ గుడారం ఉంది కదా, ఈ గుడారములో అంటే దేవుని మందిరము అనే గుడారములో పని చేయటకు ఆ దినమున ఇంకా యెరూషలేములో దేవాలయము కట్టక మునుపు ఈ యాజక ధర్మాన్ని జరిగించుటకు మరి గుడారాల మధ్య దేవుడు వాళ్ళకి ఇచ్చి ఆ 12 గోత్రముల వారికి వారు ఎక్కడికి వెళ్తున్నా సరే, ఎక్కడికి నడిపించబడుతున్నా సరే, ఏ అరణ్యంలోకి వెళ్ళినా సరే, ఏ మైదానంలోకి వెళ్ళినా సరే, వీళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు ఏం తీసుకెళ్ళాలి చెప్పండి అమ్మా? ఆ మందసం తీసుకెళ్ళాలి. తర్వాత దాంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తీసుకువెళ్తూ వారికి యాచనలు అర్పించడానికి ఈ యాజకులు అవసరం. వీళ్ళని యాజీలు అంటారు. ఏమంటారు చెప్పండి అమ్మా? యాజీలు అంటారు. తర్వాత ముఖ్యమైన యాజీలు కూడా ఉంటారు. వీళ్ళని ఆ యాజీలను ఎందుకన్నారంటే వీళ్ళు ప్రత్యేకంగా నిర్ణయించబడిన వారు కాబట్టి వీరు ఇక్కడ ఈ యాజక ధర్మము జరిగించాల. అయితే ఈ యాజకులు ఈ యాజక ధర్మమును వాళ్ళు జరిగిస్తున్నప్పుడు కూడా వీళ్ళలో పవిత్రత అనేది, పరిశుద్ధత అనేది కొదువైపోయింది. గమనించండి, ఈ పవిత్రత పరిశుద్ధత అనేది వీళ్ళలో కొదువైపోవటం ద్వారా ఏం జరుగుతుందంటే మనుషుల్లో ఎన్నటికీ తీసివేయలేని పాపములు గుర్తుకొస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళ యాజక ధర్మాన్ని జరిగిస్తున్నప్పుడు కూడా
ఈ పనిని నిర్వర్తిస్తున్నా కూడా ఈ జరిగించే వారిలో సరైనటువంటి నిర్ధారణ వాళ్ళలో కనపడతల్లా. అంటే వారు చేస్తున్న పని అది పనిగానే ఉంది కానీ, ఒక ఉద్యోగముగానే ఉంది కానీ, వాళ్ళలో పరిశుద్ధత అనేది, పవిత్రత అనేది, యథార్థత అనేది, హానెస్టీ అనేది వాళ్ళకు కొదువైపోయింది. కాబట్టి వాడు ఆ విధంగా చేస్తున్నప్పుడల్లా కూడా అదేదో పాఠం చెప్పినట్టుగా ఉంది, కానీ మనుషుల్లో పవిత్రత అనేది చోటు చేసుకోలేకపోతుంది. మాటలు బాగా గమనించండి. మనుషుల్లో పవిత్రత అనేది చోటు చేసుకోలేకపోతుంది. మనుషులు ఇంకా అదే అపవిత్రత, అదే పాపాన్ని ఆ ఇశ్రాయేలు యొక్క జనాంగంలో, వారి యొక్క స్థలముల్లో చూస్తున్నాం. అందుకనే అనేకులు నశించిపోయారు. అనేకులకు నానా రకమైనటువంటి జబ్బులు వచ్చేసేసి, మనుషుల్లో భేదాలు వచ్చేసేసి, కలహాలు వచ్చేసేసి వాళ్ళు నశించిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ పవిత్రత అనేది, పరిశుద్ధత అనేది వాళ్ళు ఒక వాడుకగా ఉంది కానీ నిజమైనది వాళ్ళు కనపట్టలేదు. అందుకని దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి ఆయన పంపించాడు. హల్లెలూయా. మనం గమనించుకుందాం. ఈ యాజీలు అంటే ఏంటంటే, చూడండి, యాజీలు అనే వాళ్ళు ఎట్లున్నారంటే, బైబిల్లో చెప్పబడినటువంటి ఈ యాజీ ధర్మము వాళ్ళు దేవునికిని తర్వాత ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకును, లేకపోతే ప్రజలు అనుకుందాం, వారికి మీడియేటర్గా అంటే మధ్యవర్తిగా ఉండి వాళ్ళకి ఈ ధర్మాన్ని జరిగిస్తుండాలి. నీకు అర్థమవుతుంది కదా? ఈ ధర్మాన్ని వాళ్ళు జరిగిస్తూ ఉండాలి. లోపలికి వెళ్ళాలా, వాళ్ళు తీసుకొచ్చినటువంటి బలులు అర్పిస్తూ ఉండాలా, ఈయన కోసం కూడా బలి చేసుకుంటూ ఉండాలా, అర్పణలు అర్పిస్తూ ఉండాలా. ఈ దేవుని చేత ప్రజల కోసము ఎన్నుకోబడినవాడు. దేవుడికి నిర్ణయం ఉంటుంది. ఆ తర్వాత ప్రజలు చేత, ప్రజల కోసము, ఇప్పుడు మనకు ప్రభుత్వం ఉంది, దానికి ఏమంటారమ్మా? ప్రజల కోసము, ప్రజల చేత, అమ్మా, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్. వెరీ గుడ్ కదండి. అంటే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలు ఏర్పరచుకున్నటువంటి ప్రజాప్రతినిధులు కొంతమంది ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటాం, మన చట్టం కదండి, మన కాన్స్టిట్యూషన్. అట్లనే దేవుడు కూడా ఆ రోజుల్లో కాన్స్టిట్యూషన్ పెట్టాడు, ఈ యాజక ధర్మం అనేది. ఎందుకంటే ఇశ్రాయేలు అందరూ కూడా పాపంలో ఉండిపోతున్నారు. వాళ్ళు ఇష్టానుసారి 25 లక్షల మంది జనము ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక వాళ్ళకి హద్దు అదుపులు లేకుండా కదండి పాపము చేస్తూనే ఉన్నారు. చాలా దురాగత కార్యాలు జరిగిస్తున్నారు. విగ్రహాధన నుండి, వ్యభిచారం నుండి, లేకపోతే ఇంకోటి నుండి ఎన్నో మారణ హోమాలు జరిగిస్తున్నప్పుడు దేవుడు వారికి వాళ్ళ తరపున, ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా పవిత్రులు లేరు కనుక దేవుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు, వారికి యాజక ధర్మం జరిగించాలి అని. వీరు వారి కోసము ప్రార్థన చేయాలా, బలు అర్పించాలి. వారి నిమిత్తమై ఈ యొక్క హోమం అర్పించడానికే దేవుడు ఈ ప్రధాన యాజకత్వాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆయనను కూడా మనుషుల్లో మార్పు ఏమీ రావట్లేదు. కాబట్టి వీళ్ళు చేసే పని ఏంటంటే ప్రజలకు ప్రతినిధిగా, మీడియేటర్గా, రిప్రజెంటివ్గా వాళ్ళు ఉంటారు. చూడండి, ఆయా దేశాలకి, ఆయా ప్రజలకు ఒక ప్రతినిధి ఉంటాడు కదండి, మీడియేటర్ ఉంటాడు. అవునా? ఒక ఏమంటారు, వాళ్ళ ప్రతినిధి కదా, రిప్రజెంటివ్ ఉంటారనమాట. అమెరికా దేశానికి కానీ, ఇండియా దేశానికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీళ్ళు ఉండి ఇండియా తరఫున మాట్లాడాలి, ఇండియా తరఫున, భారతదేశం తరఫున మాట్లాడుతూ ఉండాలి కదా. ఏదేదో మరి సందర్భాల్లో, పెద్ద పెద్ద మీటింగ్స్లో ఈ ఒప్పందాలు కదా, దాన్ని ఏమంటారు చెప్పండి, కమిట్మెంట్స్, నిబంధనలు ఏదో ఉంటాయి. కాబట్టి వాటిని వాళ్ళు జరిగిస్తూ ఉండాలి, అది వాళ్ళ పని. అట్లనే యాజకుడు కూడా అతను శుద్ధి చేసుకుంటూ తర్వాత ప్రజల కోసం కూడా ఆయన పని చేయాలి. ఏమాత్రము తేడా వస్తే అతను భూమి మీద ఇంకా నూకలు చెల్లినట్టే. అవునమ్మా? అందుకని ప్రధాన యాజకుడు లోపల పోతున్నప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? గంట కొట్టడమే కదా. మన చర్చిలో గంటలు కొడుతుంటారు అప్పుడు, ఏంటంటే అవుట్ అని కదా. ఆయనకి అందుకని గంటలు కొట్టుకొని వెళ్తాడు. ఎప్పటికీ రాకపోతే అంత గంటలు మోగుతూ ఉంటే మనిషి పర్వాలేదురా, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని చూస్తూ ఉన్నాడు అని ఏదో జరుగుతుంటుంది అక్కడ. దేవుని యొక్క ముఖము చూస్తూ, లేకపోతే ఆ యొక్క అన్ని కూడా చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే గంటలు వినపడవో ఇంకా అప్పుడు అర్థమైపోద్ది అనమాట.
అది ప్రధాన యాజకుడు తన్ను తాను సమర్పించుకొని తను తాను పవిత్రం చేసుకొని లోపలికి వెళ్తుండాలి. ఇది ప్రధాన యాజకుని యొక్క నియమ వలి అన్నమాట. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రధాన యాజకులు, అందుకని చూడండి హెబ్రీ పత్రికలో ఎన్నటికీ తీసివేయలేని అదే ధర్మాన్ని చేస్తున్నారంట కదా. ఎన్నటి కూడా తీసివేయలేని అదే ధర్మాన్ని చేస్తూ అదే పాపమును వాళ్ళు ఒడిగొట్టుకుంటున్నారు. కాబట్టి అది లేకుండా చేయటానికే దేవుడు ఈ లోకంలోకి యేసు ప్రభు అని మన ప్రధాన యాజకుని పంపించాడు. హల్లెలూయా. ఈయన మరణము లేనివాడును పాపము లేనివాడు. చూడండి మాట మనం చదువుకుందామా? చూడండి వాక్య భాగంలో నుంచి 7వ అధ్యాయం హెబ్రీ పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము చూడండి 25 చదవండి దయచేసి. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వానిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. శక్తి బాగుండాలి మాట బాగా వినాలి అందరూ. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైన దేవుని స్తోత్రం. హల్లెలూయా అని చెప్పాలి. నా దేవుడు అందు చేతి చూపించాలి. అందరూ చూపించారా? నా దేవుడు. ఇప్పుడు చేతి పెట్టండి, ఇటు పెట్టుకోవాలి, ఇటు పెట్టుకోవాలి. అది నా ముందు పెట్టండి. నా దేవుడు శక్తిమంతుడు అంటే ఇటనేది ఎందుకంటారు చెప్పండి? ఇది శక్తి బలం అన్నమాట కదా. నా దేవుడు శక్తిమంతుడు. ఈయన ఈ ప్రధాన యాజకుడు బాగున్నాడు. కూడా ఈ ప్రధాన యాజకుడు ఏమంటున్నాడు? చదవమది నిరంతరము ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వానిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నిరంతరము సంపూర్ణంగా రక్షించుటకు శక్తి. ఒకటో మాట ఇది ప్రధాన యాజకుడు మనం చేస్తున్న మాట ఏంటంటే నిరంతరము శక్తిమంతుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమో మన దేవుడు చెప్పండి, నిరంతరము శక్తిమంతుడు, తన ద్వారా తన దగ్గరకు వచ్చే వారికి రక్షకుడు. ఈ ప్రధాన యాజకుడు అందుకని అంటారు ఇట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు. క్రీస్తు ప్రేమ దేని బిడ్డ గమనించండి. ఈ ప్రధాన యాజకుడు ఎట్లా ఉన్నాడంటే 26 ఇప్పుడు చదవమ్మా. పవిత్రుడును నిర్దోషియు నిష్కలముడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునై మనకు సరిపోయిన వాడు. హల్లెలూయా. ఏమ్మా ఎవరైనా చెప్పండి, ఈయన మనకు సరిపోయిన వాడు. సరిలేరు నీకెవ్వరు కదండి. మన దేవుడికి ఎవరు కూడా సరిలేరు. హల్లెలూయా. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు గుర్తుపెట్టుకోవాలి. మనకి దేవుడు 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 అనుకుంటే కాదు, మన దేవుడు క్వాలిటీస్ గుర్తుపెట్టుకోండి. ఇట్ ది మోస్ట్ హై ప్రీస్ట్ దెన్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్ వర్ హూ రూల్డ్ కదా. ఎవరైతే రూల్ చేశారో, ఎవరైతే ఈ యాజక ధర్మాన్ని జరిగించారో, దాదాపుగా ఎంతమంది అమ్మా 20,000 మంది అంట కదమ్మా. 19,000 మంది 20,000 మంది యాజకులు యెరూషలేము దేవాలయంలో యాజకత్వాన్ని జరిగించిన, మీకు అర్థమవుతుందమ్మా, జరిగించిన వీళ్ళందరి మీద కూడా దేవుడు ఆయన హెచ్చించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మనుషులు మానవ మాతృలు చేసే ఆ యాజక ధర్మాలన్నీ కూడా నియమావళిగా ఉన్నాయే కానీ, అది టీచింగ్స్ లాగానే ఉన్నాయే కానీ వాళ్ళలో పవిత్రత లేదు, వాళ్ళలో పరిశుద్ధత లేదు. నేను చూడండి, నేను గమనించండి, ప్రపంచంలో ఎక్కడ చూసినా అనేక రకాలైనటువంటి ఏ మూలం చూసినా రోజుకో దేవుడు రోజుకో దేవతలు చూస్తూ ఉన్నారు కదా. అవునా కదా? ఎక్కడ చూసినా సరే నేనే దేవుడిని చెప్పుకోవటం, లేకపోతే నేనే ఫలానా శక్తిని చెప్పుకునే మనుషులు ఈ లోకంలో తయారైపోయారు. బాగా వినాలి కదా. ఏదో మనిషి జ్ఞానంతో నిన్న కాక మొన్న చంద్రమండలంలోకి ఏం పంపించారమ్మా? చంద్రబాబు నాయుడా అమ్మా? చంద్రయాన్ 3 వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఒక పేరు పెట్టారు మనోళ్ళు. ఏం పేరు చెప్పండి అమ్మా, చెప్తారు ఎవరన్నా?
దాని పేరు పెట్టేశారు శివశక్తి అని, వెళ్ళిపోయింది పైకి అని. శివశక్తి పైకి వెళ్ళిపోయింది, ఇక మనకు అన్నీ కూడా వచ్చేస్తాయి. మనుషులు మనం ఏం చేస్తాం చెప్పండి అమ్మా? ఈ శక్తి ఎప్పుడో పోవచ్చుగా అమ్మా. ఈ శివశక్తి అనేది ఉన్నట్టయితే ఇప్పుడు దాకా ఆగాల, ఎప్పుడు వెళ్ళిపోవచ్చు కదా. ఏదన్నా జరిగితేనే దానికి ఏదో పేరు పెట్టేస్తారు. అబ్బా ఇది మనం చేశారయ్యా. ఎంత బుద్ధిహీనులు మనిషి చూడండి అమ్మా, ఎంత బుద్ధిహీనంగా మనుషులు మాట్లాడుతున్నారు. దీని ముందు సంవత్సరం కింద ఒకటి పంపించారు కదమ్మా, విక్రమ. అది ఫెయిల్ అయిపోయింది కదా, క్రాష్ ల్యాండింగ్ అయిపోయి. అది కాదు శివశక్తి. అది ఎందుకు కాలేదు లేక భారతక్క? అది ఎందుకు కాలేకపోయింది చెప్పండి? ఫెయిల్ అయిపోయింది కాబట్టి అది కాదు, బలం లేదండి. ఇది లేకపోయింది కాబట్టి బాగా అది బలం ఉంది కాబట్టి ఇది శక్తి శక్తి శక్తి. ఎంత అజ్ఞానులు మనుషులు. ఇదే బైబిల్లో కూడా జరుగుతుంది. మనుషులు అజ్ఞానంగా అన్నింటినీ ఆరాధన చేస్తుంటే దేవుడు అందుకని వీటన్నింటి కూడా పక్కన నెట్టేశారు కదండి. వీడు పక్కన నెట్టేసేసి దేవుడు బాయ్ ఇది కాదురా నాయన, మీకు నిరంతరము మెల్కిసెదెకు క్రమం చొప్పున నిరంతరము మేము పాలిటానికి సాక్షాత్తు దేవుడే భూమికి దిగి వస్తున్నాడు. హల్లెలూయా. నాట్ ఆల్ దిస్ రబిష్ థింగ్స్ కదండి, ఇవన్నీ కూడా పనికి వాళ్ళం అయిపోయాయి కాబట్టి ఇవి కాదయ్యా. హెబ్రీయులకు రాసిన పత్రిక తినమ్మ. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఇంకో మాట మనం చదువుదాం. ఈయన ఎవరయ్యా అంటే పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక. మాట గుర్తుపెట్టుకోండి, పాపులలో చేరక అంటే ఈయనకున్న ముందున్నటువంటి యాజకులందరూ కూడా పాపుల్లో చేరిన వారే కదా, పాపుల్లో చేరిన వారే, పాపమును అంటకట్టుకున్న వాళ్ళే. ఎందుకంటే దావీదు మహారాజు అంటాడు, నా తల్లి నన్ను పాపంలోనే కన్నది. జన్మత తర్వాత కర్మత. మనిషి పాపి జన్మంలో తల్లిదండ్రుల ద్వారా వచ్చింది, పుట్టిన తర్వాత ఎదుగుతున్నప్పుడు చూపు ద్వారా చేష్టల ద్వారా మనుషుడు పాపంలోకి వెళ్ళిపోయి. అట్లనే యాజకులు కూడా అంటే వీళ్ళు డ్రెస్ వేసుకున్నా వీళ్ళకి మంచి డ్రెస్ ఒకటి ఉంటుంది కదండి, నీల ధూమ వర్ణము గల డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు. తలకు పాగా ఉంటుంది, ఎఫోదు ఉంటుంది, తర్వాత ఇక్కడ రత్నాలు ఉంటాయి, 12 రత్నాలు ఉంటుంది, భుజకీర్తులు, ఊరిము, తూమిము, ఎన్ని కూడా మంచి యాజకులు ఉన్నారు. ఈ ధర్మం వేసుకొని జరిగి, ఎందుకంటే అది లేకపోతే ఏమో చెప్పండి అమ్మా, దేవుడు అగ్ని కదండి, ఆ వస్త్రాలు కానీ లేకపోతే వాళ్ళు భస్మం అయిపోతారు. దేవుని కోపం అంత తీక్షణంగా వాళ్ళ మీదకి వస్తుంది కాబట్టి అందుకే దేవుడు అహరోను ఇందాక చెప్పినప్పుడు 28వ అధ్యాయంలో అంగీ కదా, దుస్తులు చూడమ్మా, దుస్తులు తీయండి. ఆ దుస్తులు ఎలా 28వ అధ్యాయం నిర్గమకాండంలో అహరోనును దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత అమ్మా ప్రతిష్ఠించదు. వస్త్రం కుట్టుటకై చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ వాక్యం ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానాత్మను తర్వాత వివేక ఆత్మను వాళ్ళకి నేను ఇస్తాను. ఎందుకంటే ఆ వస్త్రమును కుట్టడానికి ఇది చిన్న ఆషామాష విషయం కాదండి. దేవుడు ఈ లోకానికి ఆయనే దిగి వచ్చాడు, యేసు ప్రభు యొక్క రూపమును ధరించుకొని. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయన ప్రధాన యాజకుడిగా మన తరపున ఉండి మన కోసం ఆయన శ్రమానుభవమును అనుభవించి, ఇది మాట గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మామూలు యాజకులు కూడా ఉన్నారు భూమి మీద, అని యేసు ప్రభు గారికి ముందు వాళ్ళు కూడా ఈ శ్రమ అనుభవించారు కదా. వాళ్ళు కూడా ఎట్లా ఉండాలంటే పచ్చం ఉండాలా, అందరిలాగానే వాళ్ళు తిరగటం లేదు కదండి, ప్రత్యేకించబడిన వారు. ఇంత ఇదిగా ఉన్నప్పుడు కూడా వారిలో పరిశుద్ధత, పవిత్రత, దేవుడు వాళ్ళు లోతుగా చూసినప్పుడు వాళ్ళు ఇంకనూ పాపంలోనే ఉన్నారు. కాబట్టి అందుకని ఇక్కడ దేవుడు అంటాడు, ఏమంటాడు పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వారు దేవుడు. అయితే వీళ్ళేమన్నారు, శాస్త్రుల పరిచయులు ఈయనైంది పాపులతోనూ
చెప్పాలి సుంకరులతో కూర్చొని భోజనం చేస్తున్నాడే. మీకు అర్థమైందా? వీరి పరిశుద్ధతను, పవిత్రతను, దైవత్వాన్ని వీళ్ళు టీచింగ్స్గా, లేకపోతే పై వస్త్రాలతోనూ, లేకపోతే ఏమంటారమ్మా మేము శాస్త్రం పరిశీలం కాబట్టి వీళ్ళతో చేరము అన్న విధముగా వాళ్ళు ఉన్నారు. కానీ దేవునికి అలాంటి ఏమి అంటే యేసయ్య ఈ లోకంలో కూర్చుంది ఎందుకంటే నశించిన దానిని వెదకి రక్షించడం కాబట్టి దేవుడు వాళ్ళతో కూర్చున్నాడు కదండి, వాళ్ళతో భోజనం చేశాడు. అవునా? అయినా కూడా ఆయన తన పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని యొక్క మన ప్రధాన యాజకుడు గొప్పతనము, పవిత్రత, పరిశుద్ధత ఏంటంటే ఆయన పవిత్రుడును అండి, నిష్కళంకుడైనటువంటి దేవుడు మన దేవుడు. పాపుల్లో చేరక అంటే పాపుల లిస్టులో దేవుడు లేడు, పాపుల మధ్య ఉన్న కూడా ఆయన పవిత్రుడిగానే ఉన్నాడు. ఆయన ఏ పాపం కూడా లేనివాడుగా ఈ లోకంలో జీవించాడు. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అంత దేవుని మనం సేవిస్తున్నప్పుడు మనలో పాపం ఉండటానికి తావులేదు. హల్లెలూయా. ఈ పాపం అంటే ఏం చెప్పండి అమ్మా, మాకు గబక్కన చెప్పి ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏ ఆజ్ఞ అతిక్రమం చెప్పండి అమ్మా. ఏం ఆజ్ఞ అతిక్రమము ఏంటో? దేవుని మాట అంటే దేవుని మాట వినకపోవటం అంటే ఎవరైతే దేవుణ్ణి యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించడో అదే పాపం. కొరింథీయులు అంటాడు కదా, ఎవరైతే యేసు దేవుని కుమారుడు అంగీకరింపడో వాడు దేవుని వాడు కాడు, వాడికి నిత్య నాశనము సిద్ధంగా ఉందంటాడు. క్రీస్తు ప్రేమ తెలిపిల్లారా, పాపము అనేది అది సాతాను ద్వారా వచ్చి సంక్రమించినటువంటి క్రియ. అయితే దేవుడు ఆ పాపాన్ని తీసివేయటానికి ఇక్కడ పాపానికి పరిహారముగా ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. నీకోసం ఎవ్వరూ చేయలేని కార్యము యేసు ప్రభు ఆయన జరిగించాడు. తన ప్రధాన యాజక ధర్మము చేత జరిగించిన కార్యం. సరే, మన దేవుని వాక్యంలోకి వెళ్దాం. కాబట్టి ఈ యాజకులందరూ కూడా ఎన్నటికీ తీసివేయలేని మాటికి అదే యాజక ధర్మము జరిగిస్తూ ఉన్నారు. కనపట్టే ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి పవిత్రులను, పరిశుద్ధులను, నిష్కలంకము, తర్వాత ఏందమ్మా చూడండి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చు వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హల్లెలూయా. అందువల్ల మనకు సరిపోయినవాడు. ఈ మధ్య కొంతమంది లీడర్స్ చూపిస్తూ అక్కడ ఇక్కడ ఈయన మనకు సరిపోయినవాడు కదండి, ఈయన అన్ని క్వాలిటీస్ ఉంది కాబట్టి ఈయన మనం నాయకుడిగా ఎంచుకుందాం, ఈ ఊరికి లేకపోతే మీ సిటీకి ఈయన ఎంచుకుంటున్నామని చెప్పి అందరి ముందు నిలబెడుతున్నారు. ఈయనకే మీరు జై కొట్టాలా కదా అని చెప్పి పలానా చోట అందరు నిలబెడతా ఉన్నారు. ఇట్టివాడు మీకు సరిపోయినవాడని. అమ్మా సరిపోయినవాడనా? ఆలోచన చేసుకుందాం కదా, ఆయన దేనికి సరిపోయినవాడు కదండి, ఏ తెగ సరిపోయినవాడు, ఏ వర్గానికి సరిపోయినవాడు కదా, ఎలాంటి అవినీతి క్రియలకు సరిపోయినవాడు మనకు అర్థమవుతుంది. ఎంత బహిర్గంగా ఏమాత్రం మొహమాట పడకుండా మనుషులను హెచ్చించుకున్నారు. మ్యాన్ వర్షిప్, మనుషు పూజ చేసుకుంటున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఇక్కడ యేసు ప్రభువుని గురించి భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తున్న మాట ఈయన. పౌలు ఒకప్పుడు ఎట్టున్నాడమ్మా, నేను హింసకుడును, దూషకుడును, హానికరుడును అయినప్పుడు కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ ద్వారా, ఆయన యొక్క దర్శనం ద్వారా, ఆయన యొక్క ప్రత్యక్షత ద్వారా, త్రూ హిస్ రెవల్యూషన్ మేనిఫెస్టేషన్ మై సిన్స్ వర్ ఫర్గివెన్, వాష్డ్ అవే అండ్ క్లీన్ అప్. ఆ పాపాలన్నీ పోయినాయి. ఎందుకంటే ఆయన చూచాను కాబట్టి ఆ ప్రధాన యాజకుడిని. అమ్మా మనకు కలుగుతుందా అలాంటి దర్శనము? ఆయన చెప్తున్న మాటలని ఈయన మనకు సరిపోయినవాడండి. ఇదివరకు నేను కూడా ఎక్కడికెక్కడికి వెళ్ళాను, దానికోసం పాకులాడాను, ఒకప్పుడు పరిచయును అంటే పౌలు అంటున్న మాట, విద్వాంసుని కదండి. ఇంకా ఆయన ఎట్లాంటి వాడమ్మా చెప్పండి, నిష్ఠ గరిష్ఠుడు. ఆయన కూడా పాపుల్లో చేరలా. వాళ్ళు ధనవంతులు, పౌలు గారు వాళ్ళు ధనవంతులు అంట, డేరాలు పుట్టుకునే వాళ్ళు, చాలా ధనవంతులు, మంచి విద్యాభ్యాసం చేశాడు. ఇక నాకంటే ఎవరున్నారా? పరిచయుడు అంటే వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు, వాళ్ళు అన్నీ ఎత్తి రాస్తూ ఉంటారు. ఈ పరిచయులైన వాళ్ళు
ఈ సద్దుకైలేమో ధర్మాన్ని జరిగిస్తూ ఉంటారు, యాజక ధర్మాన్ని. వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. పరిశీలన మాత్రము బుక్స్ రాస్తూ ఉంటారు, స్క్రైబ్స్ అన్నమాట, రాస్తూ ఉంటారు. కాబట్టి ఆ తెగకు చెందినవాడు తార్సువాడైనటువంటి ఈ పౌలు గారు నాకంటే గొప్పవాళ్ళు లేరు అనుకుంటా ఉన్నాడు. అయితే దేవుడు ఒక దెబ్బకి ఏం చేశాడు చెప్పనమ్మా, డబ్బుల్ని నువ్వెంతోడు పౌలా, ఎవరు నువ్వు మునుగోర్లకు చెప్పాలా, ఎవరు కనగలవా నువ్వు, చూపిస్తా నేను. ఒక్కసారిగా ప్రధాన యాజకుడు కనపడంగానే బోర్ల పడిపోయాం కదా. అయా నీ దండవ నాయన అన్నాడు. నువ్వు ఎంతటి వాడవు సరే కదని, దేవుని కంటే నువ్వు ఏ దేంట్లో కూడా కదా అధికుడు కాలేవు. అందుకని ఇవ్వమంటాడు కదండి, స్త్రీ కని నరుడు పవిత్రుడు పరిశుద్ధుడు కాగలడా, లేదు కదా. కాబట్టి క్రీస్తుని పోయి దేవుడిలారా, ఈయన పాపంలో చేరి వారు కాకుండా ఇంకా ఎటువంటి ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైగా కదా, హెచ్చైన స్థలములో హెచ్చింపబడినాడు మన దేవుడమ్మ ఈ ప్రధాన యాజకుడు. గమనించండి, ఈ ప్రధాన యాజకుడు మన కోసము ఏం చేస్తాడు, మొదటగా ఏం చేశాడంటమ్మా చెప్పండి, ఆయన మనకు రక్షణ కలిగించున్నాడు. అవునా కదా. చూడమ్మా, సంపూర్ణంగా చేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుడు ఎట్లా ఉన్నాడా అంటే మనకు రక్షణ కలిగించుటకు శక్తిమంతుడు ఉన్నాడా నీ జీవితంలో ఈ ప్రధాన యాజకుడు? రెండవది చూద్దాం, మనం రెండో దాంట్లోకి వెళ్దాం. రెండోది కూడా మనం చదువుకుందామా. చూడండి, రెండవది హెబ్రీ 5:9 చదువు. హెబ్రీ 5:9 చదువుకుందాం. మనకు తెలిసిన మాటలా. మరియు సంపూర్ణ సిద్ధి పొందినవాడై అమ్మా మెల్కిసెదెకు యొక్క క్రమమును చేరిన దేవుని చేత పిలువబడి అందరికీ రెండో మాట నిత్య రక్షణకు, అందరు చెప్పాలి, నిత్య రక్షణకు కారకుడాయను. దేనికమ్మా? నిత్య రక్షణ. గుర్తుపెట్టుకోవాలి, ఇది రక్షణ అని అప్పుడప్పుడు పొందుకు వెళ్ళిపోవడం కాదు కదండి, ఫర్ ఎవర్ సాల్వేషన్ ఇది కదండి. నిత్య రక్షణకు ఆయన కారకుడు. ఎవరు? ఈ ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు నిత్య రక్షణకు కారకుడు. కొంతమంది రక్షణ కలిగిస్తూ ఉంటారు కదా, రక్షణ గబక్కనే జరిగితే ఆ రక్షణ కలిగేయటం, ఏదో ఒకటి కింద పడిపోయి వెళ్తున్నారు లేపారు కదా, రక్షణ కలిగేయటం. లేకపోతే ఎండలో వెళ్తున్నారు, ఏదో ఒకటి గొడిగేయటం, కొంచెం రక్షణ కల్పించారు. ఎవరు తనుకుంటూ పోయి విడిపించారు, అదొక రక్షణ కలిగటం. అంటున్నారు, అందరికి అర్థమవుతుందా? అది సరిపోదు. నిత్య రక్షణ కారణం ఏంటంటే నీ ఆత్మను కదా, నీ శరీరమును నరకంలోని పోకుండా ఎవరైతే కాపాడుతారో ఆయనే నీకు నిత్య రక్షకుడు. హల్లెలూయా. అది చేయగలవాడు ఎవరయ్యా అంటే యేసు ప్రభువు, మన ప్రధాన యాజకుడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. నీ జీవితంలో ఆలోచన చేసుకో, నీకెంతమందో ఏదో రకంగా ఏదో మేలు చేస్తుంటారు, కానీ ఈ ప్రధాన యాజకుడు అనగా యేసు ప్రభు వారు నీకు కలిగించిన ఈ నిత్య రక్షణకు నువ్వు దూరంగా ఉంటే ఆ రక్షణలోనికి నువ్వు రాకుండా, అర్థమవుతుందా మీకు? ఈ నిత్య రక్షణ అనే దేవుని యొక్క దొడ్డులోనికి రాకుండా ఉంటే సాతాను గుర్తుపెట్టు. సాతాను ఎప్పుడు కూడా ఏం చేస్తాను, గద్దించు సింహం వల్ల ఎవరిని మృంగుదుమాని. పక్కన ఉన్న వాళ్ళు చెప్పచ్చు, ఏం పర్వాలేదు, ఒక ముట్టిగా గట్టిగేసి నోరు మూసుకోండి అని చెప్పండి. వాళ్ళకి అంతే, పిల్లకాయలు తెలియదు కదా. కాబట్టి రెండో మాట ఏంటంటే నిత్య రక్షణ కదండి. యేసు ప్రభు ద్వారా ఈ ప్రధాన యాజకుడి ద్వారా మనకు ఏముందమ్మా, నిత్య రక్షణ. క్రమంలో చేసిన ప్రధాన యాజకుడు దేవుని చేత పిలువబడి మనకు కదండి తనకు విధేయులైన వారందరికీ, ఎవరికంటమ్మా చెప్పండి, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. ఆయనకు విధేయత చూపించాలి మనం కదమ్మా. ఇందాక చెప్పుకున్నాం కదా, ఎట్లా విధేయత చూపిస్తాం మనం? టయానికి రావటం, అవును, టయానికి రాదు విధేయత. హానరింగ్ గాడ్ కదా, దేవుని మనం హానర్ చేయటం. ఎట్లా కొట్టి వెళ్తున్నాం వాళ్ళేంటి దేవుని సంధికి, ఓకే, దేవుడు దాన్ని కూడా అంగీకరిస్తాడు. అయితే నీ ఫలం ఉండదు కదండి, ఫలం ఎక్కువగా రాదు నీకు. ఎందుకంటే దేవుడికి నువ్వు లాస్ట్ ప్లేస్ ఇస్తున్నావు కాబట్టి, అంటే తక్కువగా ఇస్తున్నావు కాబట్టి. ఎక్కువగా ఇచ్చేవాడు ఎక్కువగా పొందుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఇట్ షోస్ హౌ మచ్ ఎక్స్పెక్ట్
యు షో టువర్డ్స్ గాడ్స్. అంటే నువ్వు దేవుడికి ఎంత రెస్పెక్ట్ అంటే ఏందమ్మది రెస్పెక్ట్ ఏమంటారు? మర్యాద. ఎంత మర్యాద ఇస్తున్నావో దేవునికి. చూడండి, దేవుడు నువ్వు ఏమి ఇవ్వకముందే కదా, నువ్వు ఏమి చెల్లించకముందే దేవుని నగర నట్రా పుట్ర ఇన్ని అడిగాడమ్మా కదా, ఏం అడగలేదు కదా, నీ ఆస్తిని కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏం అడగకముందే ఆయనే వాలంటీర్గా తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి నీకోసము ప్రధాన యాతకం జరిగించాడు కదా అమ్మ. ఆలోచించేయండి, ఆయన తన రక్తాన్నే చిందించాడు. ఈ యాజకులు అయితే పుట్టల రక్తాన్ని చిందించి కదమ్మా, అయితే గొవ్వలు మేకలు రక్తాన్ని చిందించి పాపాలు పోని అంటూ ఉన్నారు. అదొక క్రమము. అయితే అవి ఎప్పుడు కూడా గుర్తొస్తున్నాయి ఆ పాపాలన్నీ కూడా. అయితే యేసు ప్రభువు అయితే ఆయన తన రక్తాన్ని చేతబుచ్చుకొని కదమ్మా ఆ పరలోకమును ప్రవేశించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఎవ్వరూ ఇవ్వలేని ఆ త్యాగాన్ని, ఆ రక్తాన్ని, తన సొంత రక్తాన్నే తండ్రికి చూపించాడు. ఇదిగో ఈ రక్తము, ఇదిగో పాపులైన వారి నిమిత్తము చిందించబడింది. యాక్సెప్ట్ ఇట్, అంగీకరించు ప్రభు అన్నాడు మన ప్రధాన యాజకుడు. క్రీస్తు ప్రేమ దేవుడు గమనించండి, అది దేవుడు నీ కోసం చేశాడు కదండి. రెండో మాట ఏందమ్మా? నిత్య రక్షణకు కారకుడు ఆయన. ఎవరైతే ఆయనకు విధేయులై ఉంటారు అమ్మా, అవిధేయులైన వారికి కాదు, విధేయులైన వారికి మాత్రమే చూపించాలి. దేవునికి విధేయత చూపించాలి, ఆయన గౌరవపరచాలి. ఎవరైతే ఆయన హెచ్చిస్తారో దేవుడు వారిని హెచ్చించాలి. అవునమ్మా, దేవుడు చెప్పాడు, దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు విధేయతను చూపించాలి, సమయానికి వచ్చేసేయాలి కదండి, సమయానికి వచ్చేసేయాలి. అదేవిధంగా దేవుని ప్రార్థన చేసుకోవాలి, దేవుని యొక్క ఫెలోషిప్లో ఉండాలి. తర్వాత మరి దీని వాక్యం చదవాలి కదండి. భక్తులైన వారిని మనం గౌరవించాలి. దిస్ ఈజ్ ద రెస్పెక్ట్. గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ. దేవుని విధమైన మర్యాదలు మనం చేయాలి, ఈ క్రమం చొప్పున మనం చేయాలి. యేసు ప్రభువు వారు కూడా ఆ క్రమం మెలికిసెదెకు యొక్క క్రమము అంటే నీతి రాజు, షాలోము రాజు కదండి, నీతి రాజు క్రమం ఆయన జరిగించాడు. అందుకని దేవుడు ఆయన యొక్క ప్రధాన యాజకత్వ ధర్మాన్ని దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా, ఇది దేవుడు నీ కోసం చేసిన పని, మనుషులందరి కోసం చేసిన పని. ఎందుకంటే ఆయన పాపులలో చేరినవాడు కాదు, ఆయన పరిశుద్ధుడు, నిర్దోషము, ఏ దోషము ఆయనలో లేదు. కాబట్టి యాజకులు కూడా ఏం చేసేవాళ్ళంటే మేకలను ఎడ్లను తీసుకొచ్చినప్పుడు, మరి ముఖ్యంగా గొర్రెలను తీసుకొచ్చినప్పుడు, గొర్రె చాలా శ్రేష్టమైనది, గొర్రె చాలా శ్రేష్టమైనది కాబట్టి దాన్ని పరిశీలన చేస్తారు కదా. కుంటిదా, గుడిదా, మచ్చైనా, డాగైనా ఉందా కదమ్మా, ఇది మరి బలికి అంటే పూజకి పనికొచ్చేదా లేదా అనేది వాళ్ళు గమనించి చూస్తారంట దాన్ని బాగా. అందుకని 7 రోజులు ముందుగా తీసుకొచ్చి బలిపీఠపు కొమ్ములకు ఏం చేయాలి, దాన్ని చెప్పాలా, కట్టేయాలి. అప్పుడు యాజకుడు ప్రతిరోజు కూడా దాన్ని గమనిస్తూ ఉంటాడు, ప్రతిరోజు కూడా దాన్ని చూస్తూ ఉంటాడు. దీంట్లో ఏమన్నా లోటు ఉందా, దీంట్లో ఏమన్నా మరి అపవిత్రమైనది ఉందా అని. అందుకని మనం కూడా ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనపడుతూ మనలో ఉన్న అపవిత్రతను మనం పోగొట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, కీర్తన ఉత్సవ బలిపీఠములో బలి పశువును కొమ్ముకు కట్టేయండి అంటాడు. మనం కూడా దేవుని సందులో కట్టబడాలి కదండి, తీసుకురాబడాలి. ఎంత ఇదో ఆలయానికి రావటం అంటే మనుషులు కదండి. పోయినసారి చెప్పాను నేను, ఆలయానికి వచ్చేటప్పుడు అంట చిన్నగా నత్తలాగా వస్తుంటారంట. అవునా, చిన్నగా వెళ్దాంలే ఆమె అన్న టైంకి అయితే మనకు ఏదో కొద్దిగా గొప్ప దొరికింది కదా అనుకుంటా ఉంటారు. గుళ్ళోంచి వెళ్ళిపోయేటప్పుడు అంట చిరతపుల్లే అడ్డుపోద్దాం చెప్పండి. ఇక్కడ ఒక జంపు చేస్తే 10 అడుగులు 12 అడుగులు వేగంగా పరిగెత్తిద్దంట. ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేసుకోవాలి కదమ్మా, అవునా. చిరపుల్లా పరిగెత్తాలి దేవుని దగ్గరికి, స్పీడ్గా పరిగెత్తాలి ఆలయానికి. అమ్మో ఏం జరిగిపోతుంది అక్కడ కదా, ఏమైపోతుంది, ఆశీర్వాదాలు పోతున్నాయేమో, వర్షిప్ వెళ్ళిపోతుందేమో అన్న ఆ ఆతృత సంతోషం రావాలని. కాబట్టి క్రీస్తుని తెలియబడ్డారా, నేను కూడా నేర్చుకోవచ్చు ఈరోజు కొంచెం. నేను చక్కగా ఇదవుతా ఉంటే ఒక విషయం మీద ఒకరు వస్తే పోక తప్పలేదు, చాలా బాధ వేసింది. ఆయన కూడా ఒక 5 నిమిషాలు లేటుగానే వచ్చాం ఆలయాన్ని.
అది కూడా నాకు ఇష్టం లేదు. కాబట్టి క్రీస్తుని ప్రేమ దేని బిడ్డారా, నో చెప్పేది రెండు కూడా నోటు చెప్పాలా. దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు మన ప్రధాన యాజకుడు నిలబడి చూస్తా ఉంటాడు. హల్లెలూయా. క్రీస్తుని ప్రేమ రెండో మాట చెప్పుకున్నామని చెప్పండమ్మా. రెండో మాట నిత్య రక్షణకు ఆయన కారకుడై ఉన్నాడు. చూడండి తర్వాత హెబ్రీ 7 చూడమ్మా 24, 26 చదువుకుందాం. నిరంతరము ఉన్నవాడు కనుక అదేనా యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు అని పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. నిరంతరం గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణముగా రక్షించుటకు సంపూర్ణముగా రాసుకోండి. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు ఎవరు? యేసు ప్రభువు మన ప్రధాన యాజకుడు. ఈయన సంపూర్ణముగా అంటే అసంపూర్ణంగా కాదు, గుర్తుపెట్టుకోండి. మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం కాదు కదా. కొంతమంది మధ్యలో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా. కొంతమంది పాస్టర్లు చూస్తున్నాం కానీ ఊరిలో చేయలేక మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయి ఏదో పనులు చేసుకుంటున్నారు. చేయలేక ఏదో కష్టం వచ్చిందేమో కదా, వెళ్ళిపోయి పనులు చేసుకుంటున్నారు. కూలి పనులు 4 పనులు చేసుకుంటున్నారు. కొంతమంది ద్వారా వెళ్ళిపోయామండి, అక్కడ మా దగ్గర రావట్లేదు, వేరే వాళ్ళు వచ్చి పెట్టారు అక్కడ, అందుచేత మాకు మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు వాళ్ళు, కాబట్టి నా పని లేదు ఏం లేదు కాబట్టి నేను కూలికి వెళ్ళిపోతున్నానయ్యా అని ఈ ధర్మాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన చాలామంది ఉన్నారు. యాజక ధర్మాన్ని పాస్టర్లు క్రీస్తుని తెలిపెట్టారు. గమనించండి, ఇది చాలా అవమానకరమైన విషయం. ఇదంతా కూడా నువ్వు ఒకరున్న ఇద్దరున్న ఆలయంలో దేవుని వాక్యాన్ని చెప్పబదుడు. హల్లెలూయా. దేవుడు 1000 మందిలో చెప్పని చెప్పాడు ఎక్కడన్నా అమ్మా చెప్పండి. ఎక్కడ 2-3 ఉంటారు చాలా వాక్యం చెప్పడానికి. నువ్వు 1000 మంది అక్కర్లేదు, 1,00,000 మంది అక్కర్లేదు. రేపు ఎన్ని లక్షల మంది చెప్పిస్తావు దేవుడు అడుగుతాడా? చెప్పండి అమ్మా. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఒకరికైనా కానీ 1,00,000 మందికైనా కానీ దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుడు కోరుకునేది. విశ్వాసమైన మనం కూడా చేయాల్సిన పని అదే కదండి. విశ్వాసమైన మనం కూడా నీకు సమీపంలో ఉన్నవారు ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో, ఎవరైతే లోకంలో లోకానుసారంగా తిరుగుతున్నారో ఒక్కరికైనా సరే నువ్వు దేవుని వాక్యం చెప్పాలి, నడిపించాలి దేవుని వాక్యం. ఆ బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఈ 3 మాటలు చెప్పండి అమ్మా. 3 మాటలు చదువుకున్నాం మనం. సంపూర్ణంగా కంప్లీట్ సాల్వేషన్ అంటారు దీన్ని. కంప్లీట్ సాల్వేషన్ అండ్ ఇస్ ద మైటీ గాడ్ కదండి. ఆయన సంపూర్ణ రక్షణ కలిగటానికి ఆయన సరిపోయినట్టు వాడు. క్రీస్తుని దేవుడు గమనించండి. ఆయన సంపూర్ణంగా ఏదైనా అసంపూర్ణంగా చేసే దేవుడు కాదు. ఇప్పుడు దేవుడు సృష్టిని చేశాడు కదండి, మొత్తాన్ని కూడా సంపూర్ణంగా చేశాడు దేవుడు. ఇప్పుడు చందమామం చేసి సూర్యుడు చేయకపోతే రాత్రి ఉడదు కానీ మనకు పగలే ఉండదు. ఏదో దేశంలో అసలు ఎక్కడ మరి అక్కడ సూర్యుడే ఉన్నాడంట. అసలు ఎప్పుడో ఒకసారి బయటకు వస్తాడు. దానికోసం వాళ్ళు కాసుకొని కూర్చుంటారు పాపం. ఎప్పుడు చీకటి ఎక్కడ. క్రీస్తునందు దేవుని బిడ్డ గమనించండి. పగటి నుండి వెళ్ళేటప్పుడు మనకు దేవుడు ఏం చేశాడమ్మా చెప్పాలా? సూర్యుడిని వెలుగునిచ్చాడు కదా. రాత్రికి మనకి ఏమి ఇచ్చాడు? చంద్రుని ఇచ్చాడు కదా. దేవుడు ఎంత జ్ఞానం ఆలోచించండి కదండి. ఇది ఎవరికి అర్థం కాదు. దేవుడు అన్ని చేసినాకే మనిషిని చేశాడు. అవునా? మనిషిని చేసినాక అన్ని చేశాడా? ముందే మనిషిని చేసినట్టు దేవుడు మనిషి ఏమైనా చెప్పండమ్మా. ఇదేందమ్మా ఇది ఏం లేదు మాకేడా, తినటానికి లేదు, చూడటానికి ఏం లేదు, ఒక వెలుగు లేదు, ఒక చేయట్లేదు, ఏం లేదు, ఏం లేదు, గందరగోళం అయిపోయింది. మనిషి అంతా కూడా అసలు పిచ్చి పెట్టిపోయేది కదా. అందుకని దేవుడు అన్ని చేసినాక మనిషిని చేసి ఏమన్నాడమ్మా, ఎన్ని కూడా ఎలుకో, రూల్ ఎవ్రీథింగ్, రైన్ ఎవ్రీథింగ్, డొమినియన్ ఎవ్రీథింగ్. అంటే దాని అన్నింటి మీద కూడా నువ్వు బలాధిక్యం పొందుకో కదా, స్వాధీనపరుచుకో, దాన్ని వర్షిప్ గాడ్. కానీ తర్వాత ఏం చెప్పంటే నీ దేవుడు యెహోవాను నీవు ఆరాధించు. ఎన్ని దేవునికి ఇచ్చాడు. మనిషి అంత రివర్స్ అయిపోతుంది కదా. అబ్బే ఇవన్నీ కూడా నేను చేసినవే. అందరికంటే ఇప్పుడు ఐ ఇన్ఫెక్షన్ వచ్చేసింది తెలుసా మీకు. ఇప్పుడు ఈసారి చెప్పే కదా, ఐ అంటే నేను అనే ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఐ అంటే ఇది కాదమ్మా కదా, ఈ ఐ కాదు, నేను అనే అహము, ఐ ఇన్ఫెక్షన్ లోకం అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చేస్తాను
నువ్వు చేసావు కాబట్టి అంత నాశనం అయిపోతుంది కదా. దేవుడు చేసినంత బాగానే ఉంది కదా. బైబిల్ చదవండి, ఆయన చేసిన తర్వాత అన్నిటి చూసేమన్నాడమ్మా, ఇది మంచిదని దేవుడు అనుకున్నాడు. ఇప్పుడు మనుషులు చేసినవన్నీ ఇది మంచిదిలా కనపడుతుందా? కనపడింది, పైపోయింది కదా. ఇది మంచిదిగానే కనపడింది, కానీ తర్వాత చెప్పాలి, తర్వాత ఎంత ప్రమాదమో. ముందు ఫోన్లు వచ్చినాయి, అబ్బా భలే ఫోన్ అబ్బా వైరు లేకుండా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడచ్చు అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది? ఎంత ప్రమాదంలోకి వెళ్ళిపోయారమ్మా. నిన్న ఒక చిన్న వీడియో ఏదో చూశాను. ఆ మనుషులందరంట సావు బ్రతుకుల మధ్య ఉన్నారు. ఎక్కడున్నారమ్మా? వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఇంకేదన్నా సంభవించు కాదు, వీళ్ళు విరివిగా ఫోన్లు వాడి, ఈ ఫోన్లన్నీ వాడి ఈ దాంట్లో ఉన్నటువంటి ఏంటమ్మా రేడియేషన్స్ వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళిపోయి, వాళ్ళ ఏళ్ళలోకి వెళ్ళిపోయి, వాళ్ళు ఇప్పుడు కరెంట్ షాక్ కొడితే కొట్టుకులాడతలా ఒక గదిలో పెట్టి చూపించారు వాళ్ళని. వాళ్ళకి ఇంకేం అర్థం కావట్లేదు. వాళ్ళు ఏళ్ళు వంకరలు పోతున్నాయి, వాళ్ళు ఏళ్ళు చూసుకుంటా ఉన్నారు. తర్వాత ఒకళ్ళు ఇటు అనుకుంటున్నారు, ఒకళ్ళు ఇటు అనుకుంటున్నారు, తర్వాత చేతి పెట్టుకొని ఉన్నారు, ఏందో రకరకాలుగా ఉన్నారు. వాళ్ళందరికీ పిచ్చి వచ్చేసేసింది. అధికంగా వాడటం తప్పులేదు, వాడుకోవచ్చు 1 or 2 hours నీ అవసరాన్ని బట్టి, నీ అవసరతను బట్టి. ఇప్పుడు అవసరతను బట్టి కాదు, ఇప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకున్నారు కాబట్టి ఈ అపాయము వారికి సంభవించింది. ఎంత భయంకర విషయం ఆలోచించండి. చేతులారా చేసుకోవటమే కదా. దేవుడు టెక్నాలజీ ఇచ్చాడు కదండి, దేవుడు టెక్నాలజీ ఇచ్చాడు. అందుకని మనుషులు ఏం చేస్తారంటే ఆకాశంలోకి ఎగురుతున్నాడు పక్షిలాగా కదమ్మా. టెక్నాలజీతో అంతా సంపాదించుకోగలుగుతున్నాడు. తర్వాత ఇంకెన్నో రకాల చేపలాగా సముద్రంలో కూడా వెళ్తున్నారు. చూపిస్తున్నాడు సముద్రంలో కూడా ఎక్కడికెక్కడో అగాధము, మహా అగాధ చీకట్లో కూడా మనిషి వెళ్ళి ఇంక బాగైపోతున్నాడంట. మన ఒక అపాయం కూడా జరిగింది కదా ఆ అగాధంలోకి. ఎందుకంటే బైబిల్ ఆదికాండం ఉంది కదా, గాఢాంధకారం కదండి, మహాజల సముద్రము లోపల మనకు కనపడేది కాదు. ఆ చీకటి, అది ఎంత చీకటి అంటే, అందుకని యోగులో ఉంది కదా, చీకటి యొక్క ఉనికి పట్టు నీకు తెలియనా, వెలుగు యొక్క ప్రారంభం ఎక్కడో నువ్వు తెలుసుకోగలవా. బా, ఎంత లోతైన మర్మంతో కూడిన మాటలు ఇవి. అలాంటి చోటకు పోవాలని కొంతమంది లోపలికి వెళ్ళి భయం వేసి వెనక్కి వచ్చేసారంట. ఎందుకంటే వాళ్ళకి ఏదో వింతైనటువంటి శబ్దాలు ఏదో వినపడి దాంట్లో ఉండలేక బయటకు వచ్చేసారంట. ఈ సృష్టిని ఎవరు కూడా అర్థం చేసుకోలేదు, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే దేవుడి యొక్క సృష్టి మర్మాన్ని ఆయన దాచిపెట్టాడు, తర్వాత ఎన్ని కూడా బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి క్రీస్తుని ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనుషుడు జ్ఞానం పెరిగిపోయి ఆ విధంగా అయిపోతున్నాడు, అన్నీ తెలుసుకోగలుగుతున్నాడు, కానీ మనిషిలాగా జీవించలేకపోతున్నాడు కదమ్మా. దేవుడు చేసిన మనిషి ఆ మనిషిలాగా జీవించలేకపోతున్నాడు. వేరే వాళ్ళలాగా జీవించాలి, నేను నాలాగే జీవించాలని ఆలోచన పోయి ఇదిగో అమెరికా వాళ్ళలాగా, ఇదిగో చైనా వాళ్ళలాగా, లేకపోతే కొరియా వాళ్ళలాగా జీవించాలి, నేను అలాగైపోవాలని మనుషుడు తాపత్రపడుతున్నాడు. కానీ నేనుగా దేవుడు నాకు ఏ రూపం మీద ఇచ్చాడు, ఏ స్వరూపం మీద ఇచ్చాడు, ఆ స్వరూపంతో దేవుని ఆరాధించాలి, ఆయన దేవుళ్ళను పొందుకోవాలన్న ఆలోచన మనిషికి పోయింది ఇప్పుడు. అందుకనే ఈ రోగాలు అందుకనే ఈ యొక్క శాపాలు, లేకపోతే ఈ తాపాలు ఇన్ని కూడా అందువల్ల కలుగుతున్నాయి. నీకు నువ్వుగా జీవించు, నీకు ఇచ్చిన దాంట్లో దేవుణ్ణి ఆరాధించు. ప్రభువా నువ్వు నన్ను ఏ స్థితికి, ప్రభు అంటారు కదా పౌలు, నువ్వు నన్ను ఏ స్థితిలో పెట్టావో ఆ స్థితిలోనే నిన్ను, అది మనుషులు కోల్పోతున్నారు. క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే మన ప్రధాన యాజకుడు కదండి ఈయనే, ఇట్టి వాడు మనకు సరిపోయిన వాడు. నీకు సరిపోయినటువంటి క్రీస్తును కలిగి ఉన్నా గుర్తుపెట్టుకోండి. అన్నిటిలో, నీ బాధల్లో, నీ కష్టంలో కదండి, నీ నష్టంలో, నీ సంతోషంలో, నీ దుఃఖంలో నీతో ఉన్న దేవుడు ఆయన. ఈ సత్యాన్ని మనం మర్చిపోయి వీఆర్ గోయింగ్ ఆఫ్టర్ సంథింగ్, వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ హిమ్, సమ్వేర్ ఎల్స్, గో బియాండ్, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం సంతోషం కోసం, ఆనందం కోసం. ఉంటుంది సంతోషం, ఆనందం, కొన్ని రోజుల తర్వాత దొరికిద్దామా అది తప్పనుకున్నా. ఏం చేశాడు చెప్పండి అమ్మా, ఉన్నదంతా బాగా ఎంజాయ్ చేశాడు కదా. ఫ్రెండ్స్ ఎక్కడ చూసిన ఫ్రెండ్సే కదా, వాళ్ళతో ఆనందించేది. అన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ పోయి ఇంకెవరు వస్తారమ్మా,
పిక్స్ వచ్చేస్తాయి. అవునా? ఏం చేశాడు చెప్పండి? ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు, అంతా వెళ్ళిపోయి ఇప్పుడు పందుల సహవాసం. అంటే ఇది వింటానికి తమాషా, నిజంగా గమనించండమ్మా, ఎంత స్థితికి వెళ్ళిపోయేటప్పుడు పందుల సహవాసం. పొట్టు కదా, తినటానికి వెళ్తుంటే పందులు ఏం చేస్తాయి? ఊరుకుంటాయా? ముడితో నింటి అవతల పడేసినాయి అంట. మనుషులంతా ఈ లోకం అట్నే ఉంది. ప్రధాన యాజకుడు యేసు రండి నా దగ్గర రండి అయ్యా, నేను అన్నీ తీర్చగలను, మీ సమస్యలన్నీ నేను తీర్చగలను, మీకు ఎలాంటి కష్టాలున్నా భారాలున్నా ఇరుకులు ఇబ్బందులున్నా ఆ గోతులు ఆల్దాం కదండి. ఆ వెంట అవన్నీ కూడా చూడండి, అదే మాట అంటాడు. చక్కటి మాట ఒకటి రాస్తాడమ్మా. 5:7 చదవండి. 5:7 శరీరధారి ఉన్న దినములలో మహారోధంతోనూ కన్నీళ్లతోనూ నన్ను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఈయన కూడా శ్రమలు పొందుకున్నాడు. అయితే విధేయత నేర్చుకున్నాడు. కాబట్టి నీకు తెలుసు బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా. కాబట్టి యూ కమ్ త్రూ మీ, యూ ఫాలో మీ, అదండి, నన్ను వెంబడించండి, నేను తీసుకెళ్తా మిమ్మల్ని. క్రీస్తుని ప్రియమైన బిడ్డలారా, మనుషులు ఈ మర్మాన్ని, ఈ సత్యాన్ని మరచి తిరుగుతున్నారు. కాబట్టి మనిషి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాడు. 23 చదవండి అమ్మా. 9:23 చదవండి. 9:23 హెబ్రీ 9:23 చదవండి. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇంటి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేది గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు పరలోకమందే ప్రవేశించను. హల్లెలూయా. ఇక్కడ మాట గుర్తుపెట్టుకున్నారా? పరిశుద్ధ స్థలం అని ఉంది. 23వ చూసారమ్మా. పరిశుద్ధ పరచబడిసి ఉండవలసింది, కానీ అందువల్ల నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖం కనపడకు పరలోకమందే ప్రవేశించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మాట కూడా మనం చదువుతా బాగానే చదవమ్మా. అంతేకాదు ప్రధాన యాజకుడు వచ్చును. అయితే ఆయన సమాప్తి యందు ఆయన ఒక్కసారి ప్రత్యక్ష పరచబడిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రధాన యాజకుడు ఈ యాజకుడు వల్లే కాకుండా ఆయనే తన స్వరక్తము తీసుకొని మనందరి పాపల నిమిత్తము ఆయన ఆ పరిశుద్ధ స్థలం అంటే ఇది కాదు, ఈ భూలోక సంబంధమైన గుడారం కాదండి. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలా. ఇందాక చెప్పాను నేను, ఇది ఈ లోక సంబంధమైన గుడారం అంటే మందిరం. ఈ మందిరంలో యాజకులు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి యాజకులు చేసినట్టు కాకుండా ఈయన పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని యొక్క పరలోకములో అక్కడ ఆయన ప్రవేశించాడు. హల్లెలూయా. ఒక్కసారి ఆయన ప్రవేశించి మనందరి పాపములను ఆయన తీసివేయగల ప్రధాన యాజకుడైనటువంటి యేసయ్య మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈయన మనకు సరిపోయిన వాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం గుర్తుపెట్టుకుందాం. ఇటు యాజకుడు దేవుడు మనకు ఉండగా మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా. పాత నిబంధన ఒడంబడిక ప్రకారం అయితే ఆ పాత నిబంధన ఒడంబడిక అంటే మొదటి నిబంధన గుర్తుపెట్టుకోవాలి. మోషే ద్వారా ఇవ్వబడిన మొదటి నిబంధన దేవుడు తీసివేశాడు. ఆ మాట కూడా చదువుదామా. ఆ మాట కూడా చదివి మనం ముగించుకుందాం. ఎందుకు తీసివేయవలసి వచ్చిందంటే ఆయన తీసివేయని కాదు కానీ చూడమ్మా 8వ అధ్యాయంలో
5, 8, 5 చదవండి అమ్మా. 8, 5 చదవండి. మోషే ఆ. గుడారము అమర్చబోయినప్పుడు ఆ. కొండ మీద ఆ. నీకు చూపబడిన మాదిరి చొప్పున ఆ. సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము. ఆ. దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం ఆ. ఈ యాజకులు పరలోక సంబంధముకు వస్తువుల ఆ. ఛాయా రూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. ఈయనైతే ఆ. ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవాకత్వము పొంది ఉన్నాడు. ఎలాగనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఒక నిమిషం, మొదటి నిబంధనలో లోపము ఉన్నది అంటే అర్థం ఏంటంటే అదే యాజకులు చేస్తున్నటువంటి పరిచర్యలో లోపం అనగా వారిలో లోపం ఉంది కాబట్టే దేవుడు ఆ మొదటి నిబంధనను ఆపేశాడు. మీకు అర్థమవుతుందా? ఈ కొంచెం మనం పాఠంగా నేర్చుకోవాలి. మొదటి నిబంధనలో లోపము లేనిదైతే అన్నాడంటే లోపం లేనిదైతే అంటే అక్కడ జరిగిన క్రియ యాజకులలో ఉన్న పాపాన్ని బట్టి దేవుడు దాన్ని సహించక తమ కుమారుడైన యేసు ప్రభు ద్వారా ఏం చేశాడంటే ఆ మొదటి నిబంధన తీసివేసి కొత్త నిబంధన, ఇప్పుడు చదువునమ్మా, కొత్త నిబంధన అయినా దానికి మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండలేదు. అయితే ఆయన అపేక్షించిన వారితో ఇలాగూ చెప్పుచున్నాడు. ప్రభు ఇట్లనేను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును. నేను క్రొత్త నిబంధన చేయుదును. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత మనకు వచ్చింది ఏందయ్యా అంటే ఇట్స్ న్యూ టెస్టిమెంట్. అందుకు చెప్పండి, కొత్త నిబంధన, నూతన నిబంధన. ఇది గుర్తుపెట్టుకోవాలా. యేసు ప్రభు వారికి ముందున్నది పాత నిబంధన, యేసు ప్రభు తర్వాత వచ్చింది, యేసు ప్రభుతో వచ్చింది, యేసు ప్రభులో గుండా వచ్చింది కొత్త నిబంధన. ఇది న్యూ కవెనెంట్. ఇదివరకు యాజకులు మాత్రమే లోని ప్రవేశించేవాళ్ళు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు సిలువ మీద మరణించినప్పుడు ఏం జరిగింది చెప్పండి అమ్మా? దేవాలయపు తెర చీలిపోయింది. వెళ్ళాం, యెరూషలేముకి వెళ్ళాం కదా, చూసాం. లోపలికి వెళ్ళటానికి మాకు అవకాశం కలగలేదు, కానీ ఆ దేవాలయానికి వెళ్ళాం. దేవాలయం తాక్కుంటూ కూడా వచ్చాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవాలయపు తెర ఉంది కదా, ఎట్లా పెద్దది ఉండేదంట. దాని మందమే దాదాపుగా జాన ఉంటుంది కదమ్మా, ఎంత మందం ఉంటుంది అంత మందం ఉండేదంట. అది ఒక్కసారిగా చీలిపోయింది, భూకంపము కలిగింది, తలుపులు దద్రలిపోయింది. గమనించండి. అప్పుడు ఏం జరిగిందంటే దేవాలయంలోకి వెళ్ళడానికి మనుషులకి అప్పుడు యోగ్యత లేదు. అక్కడి దాకే వచ్చేవాళ్ళు, యాజకులు తీసుకొచ్చి సమర్పణ చేసి వెళ్ళిపోయేవాళ్ళు బలియాగము. ఇప్పుడు ఎప్పుడైతే తెర చినిగిపోయిందో ఇప్పుడు అందరూ లోపలికి వెళ్ళడానికి ప్రవేశం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అది కొత్త నిబంధన దేవుడు చేస్తాడు. ఆ ప్రధాన యాజకుడు వచ్చి చేసిన పని అదేనండి కదా, మనకు అడ్డుగా ఉన్న తెరను తీసివేశాడు. అందుకనే మోషేకి మొహం మీద మూసుకేసుకుని తిరిగి దేవుని చూసినప్పుడు కదమ్మా. ఎందుకంటే ఆయన లోగుండా ఏమొచ్చిందంటే బయటికి వెలుగు ప్రకాశము వస్తూ ఉంటుంది. మనుషులు చూడలేకపోతే దేవుడు కనపడుతున్నాడు అక్కడ. ఆ వెలుగు కూడా చూడలేకుండా ముఖానికి ముసుగు కప్పుకున్నాడు. ఇప్పుడు ముసుగును తొలగించాలి. ఇది తర్వాత మనం చదువుకుందాం. కాబట్టి క్రీస్తు దేవుని గమనించండి, ఈ ప్రధాన యాజకుడు మనం చేసినటువంటి ఈ పనులను కూడా ఒక్కోటి మనం చూసుకుంటూ పోతే ఎంత ఆశ్చర్యమైన సంగతులు దేవుడు మన కోసం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇది దేవుడు నువ్వు విన్నా వినకపోయినా, నీకు ఇష్టమైనా లేకపోయినా దేవుడు చేసిన కార్యం ఇది. మన ప్రధాన యాజకుడు ఆయన పాపంలో చేరక కదండి, ఆయన పరిశుద్ధ రక్తమును చేతపుచ్చుకొని ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడండి. ఎందుకంటే నిన్ను యాక్సెప్ట్ చేయటానికి, అంటే నిన్ను ఆయనతో పాటుగా ఉంచటానికి దేవుడు చేస్తున్న పని ఇది. క్రీస్తుని పైన దేవుళ్ళారా, దీన్ని అంగీకరిస్తారా మీరు? ఇది మీరు తీసుకుంటారా? చూడండి, ఇంకా మనం చదువుకుందాం, ఇంకొక మాటలు మనం చదువుకొని ముగించుకుందాం. కాబట్టి కొత్త నిబంధన చేయుదును అన్నారు కదా. చూడండి, ఇక్కడ
ఏంటి ఆయన చేసే కొత్త నిబంధన? చదవండి అమ్మా, మొత్తం చదవండి, అక్కడ చదవండి. చేయుదును అది నేను ఐగుప్తు దేశ నుండి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలు నిలవలేదు, నేను వారిని అలక్ష్యము చేసిందని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో బాగునాలి, నా ధర్మ విధులు ఉంచేదను, వారి హృదయముల మీద వారి రాయుదును, నేను వారికి దేవుడిని అయిందును. ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశం చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోష విషయమై దయగలిగి జ్ఞాపకం చేసుకున్నానని ఈ మాట జాగ్రత్తగా ఉందా? ఆయన నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిని ఉండిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. ఏమవటానికి అమ్మా? అదృశ్యం అవటానికి, అంటే ఇది కనపడకుండా పోవటానికి. చూడు, దేవుడు చేసిన నిబంధన ఏంటంటే వాళ్ళని ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చినప్పుడు చేసిన నిబంధన అంటే ఇది కాదు. ఇప్పుడు ఆయన కొత్త నిబంధన చేస్తున్నాడు. అదేంటంటే వాళ్ళ మనసుల్లో నా ధర్మ విధులను ఉంచేదను, వాళ్ళ హృదయాల మీద వాటిని రాయుదును, నేను వారి దేవుడై ఉంటాను, నేను వారి దేవుడై ఉంటాను. క్రీస్తుని ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగతి మాటలు బాగా విందాం మనం. ఇప్పుడు ఆయన కొత్త నిబంధన చేస్తున్నాడు దేవుడు. పాత వడంబడిక దేవుడు తీసివేస్తున్నాడు. అదే దేవుడు చేసిన. దేవుడు నూతన జీవితమును మనుషులకు ఇవ్వటానికి తన కుమారుడైన యేసు ప్రభు లోకానికి వచ్చింది. మన ప్రధాన యాజకుడు వచ్చినటువంటి విషయం ఏంటంటే ఆయన ప్రధాన యాజక ధర్మము జరిగించిన తర్వాత కూడా ఆయన కుమారుడిగా పైకి ఎత్తబడ్డాడు. హల్లెలూయా! అప్పుడు ప్రధాన యాజక ధర్మం జరిగించాడు. రెండవది ఆయన కుమారుడుగా అంగీకరించబడ్డాడు. ఇప్పుడు మనకైనా దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా! దిస్ ఇస్ ది హై ప్రీస్ట్. ఇంత గొప్పటి ప్రధాన యాజకును మనం కలిగి ఉన్నామండి. క్రీస్తుని ప్రేమ దేని బిడ్డలు గమనించండి, దేని వాక్యాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. ఈ కొత్త నిబంధన దేవుడు మనతో చేసి ఉన్నాడు. పాతది తొలగించేస్తున్నాడు. మన జీవితంలో కూడా పాతది తొలగించేసుకోవాలి. దేవునికి అయిష్టమైనవి, దేవుడు మనల్ని ఏదైతే చూడకూడదో, ఏదైతే దేవుడు ద్వేషిస్తున్నాడో, ఏదైతే దేవుడు విసర్జించమని చెబుతున్నాడో దాన్ని దూరంగా పెట్టేస్తాను. దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని దేవుని కోసం నువ్వు జీవించాలి. ఈ ప్రధాన యాజకుడు అదే విధంగా జీవించాడు. ఈయన బలులు కదండి, ఈయన ప్రీస్ట్హుడ్ అంతా కూడా దేవుడు అంగీకరించాడు. అందుకే ఆయన చేసినవి కూడా యాక్సెప్ట్ అయిపోయినవి. పైగా అది నిరంతరము ఆయన జరిగించడానికి దేవుడి చేత ఏర్పాటు చేయబడినాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మన కోసము, నీ తరపున నా తరపున, ఈ ప్రపంచం కోసము యాజక ధర్మము, ఈ లోకంలో మనుషులెవరూ చేయలేని యాజక ధర్మాన్ని యేసు ప్రభువు చేసి చూపించాడు. హల్లెలూయా! ఆయన పాపులలో చేరక కదమ్మా, ఆయన నిర్దోషుడు, నిష్కలంకుడు, పాపుల్లో చేరక అందరికంటే హెచ్చుగా ఉన్న దేవుడు. మరి ఈయన కాబట్టి మనకు ఎవరయ్యా కదా? ఇట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన చాలినవాడు, సరిపోయినవాడు. క్రీస్తు దేవుడు గమనించండి. నిత్య నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. 4వ మాట ఏంటంటే నిత్య నిబంధనకు మధ్యవర్తి. ఆయన ఈజ్ ఎ మీడియేటర్. ఈ మీడియేటరు ఏం చేస్తాడంటే దేవునితో మనము ఏం చేస్తాడు? కుడిపార్శ్వన కూర్చుండబెట్టుటకు ప్రయత్నం జరిగిస్తాడు. ఈ మధ్యవర్తి దేవునితో మనలను కూర్చోబెట్టుకు ఆయన ద్వారా మనను తీసుకెళ్తాడు. నీకు దేవుని యొక్క సింహాసనం కదండి, ఆ కృపా సింహాసనం వద్దకు రావాలని నీకు ఆశ ఉంటే, దేవునితో పాటు కూడా కూర్చోవాలని నీకు ఆశ ఉంటే వెంబడించి యేసుప్రభుని వెంబడించాలి. ప్రధాన యాజకులను అంగీకరించాలి. ఈ ప్రధాన యాజకుడు నాకు సరిపోయినవాడు, నా పాపాల నిమిత్తమైన శిలువలో రక్తము కార్చి నన్ను
నిరంతరము నిర్దోషిగా దేవుని ఎదుట కూర్చుండబెట్టడానికి ఈయన సరిపోయిన వాడని దేవునికి మనం స్తుతి అర్పణలు కదండి, యాగములు మనం చెల్లించాలా. అదే విశ్వాసగా సంఘములో నువ్వు చేయవలసిన పని. కాబట్టి ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. చాలా ఉన్నాయి కానీ మనం ముగించుకున్న తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈయన ఇంకో చోట గొప్ప యాజకుడు. ఈయన గొప్ప యాజకుడు. ఈ యాజీ ధర్మం అంటే ప్రధాన యాజకత్వం చేయటం అనమాట. ఈయన ప్రముఖుడై ఉన్నాడు, అందరిలో కంటే ఈయన ప్రముఖుడు. ఇది మనము ఏమిచ్చి ఈయన్ని మనం పొందుకోలే. దేవుడే తన కుమారుని మనకి ఇచ్చాడు. పాపులందరి నిమిత్తము ఆయన బలి అయిపోవటానికి, యాజక ధర్మం జరిగించడానికి దేవుడు మన కోసం పంపించినటువంటి ప్రధాన యాజకుడు. ఈయన మనకు సరిపోయినాడు. కాబట్టి దేవుని దగ్గర మనము మన పాపం ఒప్పుకొని ఆయన యాజకత్వంలో, ఆయన పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ముందుకు కొనసాగించబడదాం. దేవుడు అట్టి కృపను మనకు దయచేసి మనలను దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడినట్లుగా మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవుని సహవాసంలో ఉందాం. ఆయన మనకు అట్టి కృపను దేవుడు దయచేయునుగాక. ఆమేన్. వాక్యాన్ని విని ఆత్మీయంగా మీరు ఎంతగానో బలపడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అక్కర్లు ఉన్నట్లయితే తప్పకుండా మాకు తెలియచేయండి. మేము, మా కుటుంబము, సంఘము మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. అంతే కదండి, మీ గృహాల యొద్దకు వచ్చి మీకోసం ప్రార్థన చేయాలని మీరు కోరినట్లయితే మాకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే మా హన్నా ఉమెన్ ఫెలోషిప్ వారు మీ కుటుంబాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎంతగానో ప్రార్థనలో, దేవుని వాక్యంలో ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అక్కర్లకు మాకు తెలియచేయవలసిన మా చిరునామా పరిశుద్ధ ప్రవాహిని, పోస్ట్ బాక్స్ నంబర్ 28, క్లౌపేట, 6th లైన్, ఒంగోలు.